పెద్ద ముప్పారంలో ఘనంగా మేడే దినోత్సవం. మే 1వ తేదీన జరిగే మేడే సందర్భంగా పెద్ద ముప్పారం సిఐటియు అధ్యక్షులు పులుగుజ్జ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం కోశాధికారి తుమ్మ ఏకనాథం మాట్లాడుతూ 130 సంవత్సరాల క్రితం 8 గంటల పని దినాలు కోరుతూ చేసిన పోరాటంలో కార్మికుల రక్తాలతో తడిసిన జెండానే ఎర్రజెండాగా మారిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడేగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాషబోయిన ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి గంగారబోయిన వెంకన్న, సహాయ కార్యదర్శి సెగ్గం శ్రీహరి, ముఖ్య సలహాదారి గొడుగు గణేష్, కొండ సాయిలు ఆడపు పెంటయ్య, వల్లపు లింగయ్య, కొండ ఉప్పలయ్య, గుర్రం యాకన్న, కొండ వీరయ్య, గంగారబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. దాదాపుగా 135 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చికాగోలో 8 గంటల పని దినానికై 20 గంటల పని దినాలు కాదు, 8 గంటల పని దినాలు కావాలని పోరాటం చేసి ఎందరో అసువులు వాసిన అమరవీరుల త్యాగఫలంగా వారి రక్తంతో తడిసినటువంటి జెండానే ఎర్ర జెండాగా అవతరించిందని తెలియజేస్తూ, ఈరోజు మేడే అంటే ఏదో మనం సంబరాలు చేసుకోవడం కాదు, ఊది బస్తీలు కొబ్బరికాయలు పట్టుకొని జెండాలు పట్టుకొని ఊరేగించేటువంటి సమయం కాదు, అమరవీరులను స్మరించుకునేటువంటి రోజు ఈరోజు. కావున మేడే అంటే ఒక ఐక్యత, మేడే అంటే అసువులు వాసిన పోరాట వీరుల యొక్క అమరవీరుల యొక్క స్మారకంగా, మేడే అంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినదించేటువంటి, గట్టిగా నినదించేటువంటి ఈ రోజును మేడేగా జరుపుకుంటున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐక్యంగా ఉండాలి, వారికి వచ్చేటువంటి హక్కులకై పరితపించాలి, హక్కులకై పోరాడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మన అందరం కూడాను కార్మికులందరం కూడాను ఒక ఐక్యంగా ఉంటేనే మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు వస్తాయని, దక్కుతాయని నొక్కి ఒక్కానిస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క మన గ్రామంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కార్మికుని కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే వర్ధిల్లాలి. పౌర కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.